అడ్డు వచ్చిన ఆరాధించిరే గంభీరముగా ఎరికో గోడలు అడ్డు వచ్చిన ఆరాధించిరే గంభీరముగా కూలిపోయేను అడ్డు గోడలు సాగిపోయిరి కానాను యాత్రలో కూలిపోయేను అడ్డు గోడలు సాగిపోయిరి
చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ తూర్పు దిక్కు చుక్క పుట్టే మేరమ్మ ఓ మరియమ్మ దేవునికి నామాన్ని కనపరుస్తూ ముందుకు సాగుతాం. పాటలు కలందుకు పాటలు సూత్రం. దేవుడు గొప్పవాడు. మన జీవితంలో ఆయన చేసే కార్యాలు గొప్పవి కనుక ఆయన నిత్యము మనతో ఉండి మన జీవితాలలో ఆయన చేసే కార్యాలు గొప్పవి. అవి నిన్న నేడు అవి ఏకరీతిగా అవి మారినవి. మనల్ని తన యొక్క కృపచేత మనల్ని ఈ రీతిగా బ్రతికించుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని కనపరుస్తూ మనము ముందుకు సాగుదాం ఆయన సన్నిధానంలో. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి అని పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని కనపడతాం. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. 19 కలిసి శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పాకలో సందడి, శ్రీ యేసు
చుక్కలలో సందడి ఆకాశములో సందడి చుక్కలలో సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి వెలుగులతో సందడి మిలమిల మెరిసే సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని పదం కూటల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి కూటల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి కొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి కొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి బెత్లెహేములో సందడి సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. చివరికి ఒక పాట పాడి తర్వాత మనము ముందున్న సమయంలోకి వెళ్దాం. సరే అండి, దేవునికి స్తోత్రం. తీసుకోండి అమ్మాయి కూడా తీసుకోండి. స్తోత్రం హల్లెలూయా స్తోత్రం. స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సియోను పాటలు సంతోషముగా పాడు సియోను వెల్లుదము. అదే కొట్టాలి. రైట్. సియోను పాటలు సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెల్లుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెల్లుదము. లోకాన శాశ్వత ఆనందమేదియు వేదాని చేపెను ప్రియుడేసు. లోకాన శాశ్వత ఆనందమేదియు వేదాని చేపెను ప్రియుడేసు.
ఐగుప్తును విడిచినట్టి మీరు అరణ్యవాసులై ఈడారలో నిత్య నివాసము లేదిలలో నా నేత్రము తానను పై నిలుపురి నిత్య నివాసము లేదిలలో నా నేత్రము తానను పై నిలుపురి సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను సియోను పాటలు సంతోషముగా సియోను మారాను పోయిన చేదైన స్థలముల మారాను పోయిన చేదైన స్థలముల రక్షకున్నకు యేసు నడుపున మారాను తనకు మారానము నీ రక్షకుడగు యేసు నడుపును మారాను తనకు మారానము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను ఐగుప్తును విడిచినట్టి మీరు అరణ్యవాసులై ఈడారలో ఐగుప్తు
ప్రేమ చల్లకుందునా నీ ప్రేమ కన్న తండ్రి కుందునా నీ ప్రేమ చల్లికుందునా నీ ప్రేమ కన్న తల్లి కుందునా నీ ప్రేమ అన్నకుందునా నీ ప్రేమ కన్న తండ్రి కుందునా నీ ప్రేమ యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం సిలువకెక్కెను నీ ప్రేమ నాకై రక్తం కాచెను నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ సిలువకెక్కెను నీ ప్రేమ నాకై రక్తం కాచెను నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ యేసయ్యా 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 నీ ప్రేమ ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం మారిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో మారిపోనిది నీ ప్రేమ నన్ను మార్చుకున్నది నీ ప్రేమ బలమున్నది నీ ప్రేమలో గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో యేసయ్యా 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 ఎంతో మధురం దేవునికి స్తోత్రం కలుగును గాక. చెబుదాం హల్లెలూయా. హల్లెలూయా. రాజాని భవనములో రేయి పగలు వేచి ఉంది. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. రాజాని భవనములో రేయి పగలు
వేచియుందును యేసు రాజ్యాని భవనములో పగలు వేచియుందును నా బలమా నా కోట ఆరాధనా నీకే నా బలమా నా కోట ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయింపగలు వేచియుందును యేసు రాజాని భవనములో రేయింపగలు వేచియుందును అంతటా నివసించు యెహోవా ఎల్లోహిం ఆరాధనా నీకే అంతటా నివసించు యెహోవా ఎల్లోహిం ఆరాధనా నీకే మా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధనా నీకే మా యొక్క నీతి యెహోవా సిక్కేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయింపగలు వేచియుందును యేసు రాజాని భవనములో రేయింపగలు వేచియుందును పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాని ఆరాధనా నీకే పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాని ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా వచ్చేను ఆరాధనా నీకే రూపించు దైవం యెహోవా వచ్చేను ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయింపగలు వేచియుందును యేసు రాజాని భవనములో రేయింపగలు వేచియుందును స్తుతించి ఆనందించును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందించును నా చింతలు మరచెదను ఆరాధనా ఆరాధనా అబ్బా
రీతిగా తన పరిచర్యలో దేవుడు మమ్మల్ని వాడుకుంటూ వస్తున్నాడు. దేవుని యొక్క దాసులను పాస్టర్ దాసు బాబు గారిని ఇక సమయాన్ని ఇస్తున్నప్పుడు అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఇక సమయాన్ని ఆయనకు అప్పగిద్దాం. ఇది చదివేవారు దగ్గర పెట్టుకోండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వచ్చిన మీ అందరిని కూడా దేవుడు దీవించి ఆశ్రయించును గాక. మరి ముఖ్యంగా మీ అందరికి కూడా అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. అదేవిధంగా ఈ యొక్క మీటింగ్లోకి నన్ను ఆహ్వానించినటువంటి యొక్క స్థానిక సంఘకాపరి పాస్టర్ కరుణాకర్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అయ్య గారు, నన్ను ఇన్వైట్ చేసినందుకు దేవునికి స్తోత్రం. ఈ విధంగా మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేటువంటి యొక్క అవకాశాన్ని దేవుడు నాకు కల్పించినందుకు దేవాది దేవునికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ మధ్యలో ఈ విధంగా రావడానికి, అదేవిధంగా మీ అందరితో కలిసి ప్రభువును ఆరాధించడానికి గొప్ప ధన్యతను దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా క్రైస్తవులకు ఒక గొప్ప పండుగ ఏదైనా ఉన్నదంటే ఏంటి పండుగ? క్రిస్మస్. మనందరం కూడా క్రిస్మస్ నెలలో ఉన్నాం. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను క్రిస్మస్ అంటే ఏంటో. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 రోజులు కూడా అయ్యగారు ఒక మంచి ఒక సభలను ఏర్పాటు చేసి ఉన్నారు. మనందరం కూడా ప్రభువును క్రీస్తును ఆరాధిస్తూ మనం ముందుకు వెళ్ళడానికి ఒక మంచి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేశాడు అయ్యగారు. మీ అందరిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన క్రిస్మస్ ఏంటంటే క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజులలో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఏంటి అనంటే క్రిస్మస్ రాగానే క్రిస్మస్ రాగానే కొత్త బట్టలు, అన్ని పండుగలు ఇవన్నీ చేస్తూ ఉంటారు, డెకరేషన్స్ ఇవన్నీ చేస్తారు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అనంటే క్రిస్మస్ దినాల్లో మనం చేయవలసింది, ఎక్కువగా మనం చేయాల్సింది క్రీస్తును ఆరాధించడం. అదే అసలైనటువంటి ఒక క్రిస్మస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క చర్చిని కూడా చాలా అందంగా అలంకరించారు. దేవునికి స్తోత్రం. దానితో పాటు ఈ 3 రోజులు ఇంకా ఆరాధనలో, క్రీస్తును ఆరాధించడంలో మీరు ముందుకు వెళ్తున్నారు చూడండి. అది చాలా సంతోషమైనటువంటి విషయం, ఆనందకరం. ఇది నిజమైన ఈ 3 రోజులు మీరు ప్రభువును ఆరాధిస్తూ ముందుకు వెళ్తుంటే అది నిజమైన క్రిస్మస్గా ఇది జరుగుతూ ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్ళాలనుకుంటూ ఉన్నాను. ఒకరోజు ఒక వృద్ధుడు ఉన్నాడు, ముసలివాడు, పెద్ద వయసు. వాళ్ళ కుమారులు ఏం చేశారంటే, వాళ్ళ కుమారులు ఒకరోజు ఆలోచన చేసి, అరే మన నాన్న ముసలోడు అయిపోయాడు, పెద్దోడు అయిపోయాడు కదా, మనందరం కలిసి మన నాన్న యొక్క పుట్టినరోజును, బర్త్డేను మనము చాలా ఘనంగా సెలబ్రేట్ చేద్దాం, మంచిగా సెలబ్రేట్ చేద్దాం. ఇన్ని రోజులైనా మన కోసం కష్టపడి ఒకసారి మనం ఏం చేద్దాం, మన నాన్నను సంతోష పెట్టడానికి మన నాన్న యొక్క పుట్టినరోజు ఏ రోజు అయితే ఉందో ఆ రోజున మనందరం కూడా సంతోషంగా, నాన్నను కూడా సంతోషంగా ఉంచడానికి మనందరం కూడా చేయవలసిన అన్నీ కూడా చేద్దాం అనుకున్నారు. అందరూ ఆ 3-4 ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అందరూ కూడా నిర్ణయించుకున్నారు. నాన్న పుట్టినరోజు పలానా రోజు, ఓకే మనందరం కూడా మంచి బట్టలు కొనుక్కుందాం. ఆ రోజు తల ఇన్ని పోగేసుకున్నారు, మంచిగా వంటలు చేద్దామని నాన్నకు బట్టలు కొన్నారు, అది చేశారు, ఇది చేశారు. మంచిగా హడావిడిగా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే దగ్గరలోనే ఉన్నది. ఇంకో 4 రోజులలో నాన్న పుట్టినరోజు కాబట్టి అందరూ కూడా హడావిడిగా ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు. పనులన్నీ కూడా డివైడ్ చేసుకున్నారు. ఒకళ్ళను బంధువులను పిలిచే పని, ఒకళ్ళను వంటలు చూసుకునే పని, ఒకళ్ళను ఈ యొక్క ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ పని, ఇవన్నీ పనులన్నీ పంచుకున్నారు. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఇక నాన్న పుట్టినరోజు రానే వచ్చింది. రాత్రి సమయం పెట్టుకున్నారు మంచిగా. నాన్న పుట్టినరోజు రానే వచ్చింది. ఓకే, ఒకళ్ళు బంధువులను రిసీవ్ చేసుకునే వాళ్ళు ముందు గేట్ దగ్గర ఉన్నారు. ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు. తర్వాత వంటలు చేసేవాళ్ళు వంటల దగ్గర ఉన్నారు. ఇంకా చేసేవాళ్ళు అందరు కొడుకులందరూ కూడా ఇక ప్రోగ్రామ్ సమయం వచ్చింది. ప్రోగ్రామ్ సమయము రానే వచ్చింది. ఇక నాన్నది పుట్టినరోజు సెలబ్రేషన్. నాన్నను మంచిగా సెలబ్రేట్. ఇక అందరు అడుగు వెతుకుతున్నారు, నాన్న ఎక్కడ, అరే నాన్న ఎక్కడ? ఇంట్లోకి పోయి చూశారు, అక్కడ కనబడతలేదు. గదిలోకి పోయి చూశారు, కనబడతలేదు. ఆడ చూశారు, కనబడతలేదు. ఎక్కడ చూసినా కానీ నాన్న కనబడ, అరే ఎక్కడ ఉన్నాడు అనేసరికి ఇక చిన్న పిల్లోడు వచ్చి, నాన్న అరే బయట అక్కడ కూర్చొని ఉన్నాడు, మన గార్డెన్లో కూర్చొని ఉన్నాడు అని అన్నారు. అవునా,
అందరు కలిసి పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళారు? నాన్న దగ్గరికి వెళ్ళారు. నాన్న దగ్గరికి వెళ్ళి తీరా చూసేసరికి నాన్న ఏమైపోయాడు తెలుసా? అక్కడ చనిపోయినటువంటి స్థితిలో నాన్న ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? చనిపోయిన స్థితిలో ఉన్నాడు. చూడండి, వీళ్ళందరూ కూడా గమనించాలి. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఎవరు పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. కానీ అస్సలు ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తే అక్కడ లేడు. తనను పట్టించుకునేటువంటి వారు ఎవరు కూడా లేరు. హల్లెలూయా. చాలా ఈ రోజులలో జరుగుతున్నటువంటి క్రిస్మస్లు అన్నిట్లో కూడా ఎట్లా ఉంటుంది అనంటే, అన్నీ చేయవలసిన అన్నీ చేస్తూ ఉన్నారు, కానీ అసలైన వ్యక్తిని మర్చిపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ చేస్తూ ఉన్నారు, కానీ అసలైన వ్యక్తి ఎవరు? క్రిస్మస్కు ముఖ్యమైన వ్యక్తి ఎవరు చెప్పదలేదు, గట్టి చెప్పండి. ఎవరు? ఆయననే మర్చిపోతున్నారు ఈ దినాల్లో ప్రజలు. ఎవరిని కానీ ఈ సంఘ కాపరిని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ యొక్క మీటింగ్స్ను మీ అందరినీ కూడా నిజమైన క్రిస్మస్ క్రీస్తును ఆరాధించే వారే జరిగే చోటు ఏదైతుందో అది అక్కడే నిజమైన క్రీస్తును జ్ఞాపకం చేసుకునేటువంటి యొక్క, అదేవిధంగా ఆయనను ఆరాధించేటువంటి ఒక దినాలుగా మీరు 3 రోజులు ప్రత్యేకపరిచారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాయి. ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనదే. డెకరేషన్స్ ప్రాముఖ్యమైన, ఇవన్నీ ప్రాముఖ్యమైన. అంతటితో పాటు అన్నిటికన్నా ఎక్కువగా క్రీస్తు మన మధ్యలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఇంటిలో అన్నీ చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి, కానీ అసలైన వ్యక్తి లేడు. ఈ రోజుల్లో క్రీస్తు అన్నీ జరుగుతున్నాయి, కానీ మన మధ్యలో నిజంగా మనల్ని మనం ప్రశ్నించుకోం. మన మధ్యలో క్రీస్తు ఉన్నాడా? ఉన్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎందుకు? మనందరం కూడా కలిసి ఎక్కడ 2-3 ఏకీభవించి ప్రభువును ఆరాధిస్తారో వారి మధ్యలో హల్లెలూయా ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిజముగా క్రీస్తును ఆత్మతో సత్యముతో ఆరాధించాలని వాక్యం. ఆయన ఎవరు? ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించేవారుగా ఉండాలి. ఇంకా మనం ఆయనను ఆరాధిస్తూ ఆయనను పూజిస్తూ దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఈ 3 రోజులు మీకు హార్టీ దేవుని యొక్క సన్నిధిని మీరు పొందుకునే విధంగా ఈ యొక్క 3 రోజులు ఉండును గాకని నేను ఈ విధంగా కూడా నేను మీకు గ్రీటింగ్స్ కూడా తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుకు వెళ్దాం. క్రిస్మస్ అనగానే బహుమతులు అనేటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. బహుమతులు, ఓకేనా? గిఫ్ట్స్ ఓకే. నిజంగా క్రిస్మస్లో ఉన్నటువంటి ఒక ముఖ్య పాఠం మనకి ఏం నేర్పిస్తుందని అంటే తెలుసా? ప్రభువు మనకు బహుమతిగా యేసయ్యను మన మధ్యలోకి పంపించాడు. హల్లెలూయా. పుట్టినరోజులప్పుడు మీరందరూ కూడా ఎవరికైనా గిఫ్ట్ తీసుకువెళ్ళేటప్పుడు గిఫ్ట్ తీసుకువెళ్ళారా? పుట్టినరోజు అప్పుడు పిల్లలు మీరు తీసుకుపోయారా గిఫ్ట్స్? మీకు వచ్చినాయి గిఫ్ట్స్? వచ్చే ఉంటాయి. ఎంతోమంది గిఫ్ట్స్ వచ్చే ఉంటాయి. గిఫ్ట్స్ ఎట్లా ప్యాక్ చేస్తారు? ప్యాక్ చేసే తీసుకొస్తారు కదా, లేదంటే నార్మల్గా తీసుకురారు ఎక్కడ కూడా. అవునా? మంచిగా ప్యాక్ చేసుకొని ఒక డబ్బులు కావచ్చు, దానికి మంచి అందమైనటువంటి కవరు చుట్టుకొని గిఫ్ట్స్ మన మధ్యలోకి తీసుకొని వస్తారు. వాళ్ళని ఇచ్చేవాడు. ఎందుకు అట్లా చేస్తారు అని అంటే, అందులో ఏదో ఒక పైన ప్రత్యేకమైనది ఉంది కాబట్టే దాన్ని కవర్ చేస్తారు. అది పాడైపోకుండా ఉండడానికి. అవునా? విలువైనది లోపల ఉన్నది కాబట్టే దాన్ని కవర్ చేస్తారు. దాన్ని కవర్ చేసి గిఫ్ట్గా ముందుకు తీసుకొని వస్తారు. యేసయ్య కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు మనందరికీ తెలుసా యేసయ్య లోకానికి ఏ విధంగా వచ్చాడు? ఒక మాట మనం చదివి మనం ముందుకు వెళ్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 12వ వచనాన్ని యేసు ప్రభు మనకు బహుమానంగా మనకు ఇవ్వడం జరిగింది. లూకా సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. ఈ మాట చదివి మనం ముందుకు వెళ్దాం. ఓకే. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఓకే. ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. యేసయ్య ఎట్లా కవర్ చేయబడ్డాడు తెలుసా? ఎట్లా కవర్ చేసి మనకు వచ్చాడు ఈ లోకానికి అని అంటే, పొత్తి గుడ్డలతో ఆయన చుట్టబడ్డాడు. హల్లెలూయా. ఒక మంచి ఒక అమూల్యమైనటువంటి ఒక విలువైనటువంటి ఒక వ్యక్తి పొత్తి గుడ్డలతో చుట్టబడి మనకు అందరికీ కూడా బహుమానంగా ఈ లోకానికి ఆయన యేసు ప్రభువును, మన తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఒక బహుమానంగా యేసు ప్రభువును ఇస్తున్నారు. క్రిస్మస్ యొక్క అందులో నుంచి మనం నేర్చుకునేటువంటి ముఖ్య పాఠం ఏంటి అని అంటే, ఇవ్వడాన్ని మనం నేర్చుకుంటాం. అది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మన తండ్రి అయినటువంటి దేవుని నుంచే అది ఇచ్చుట అనేది ప్రారంభం అవుతుంది. ఆనాడు మనం బైబిల్ గ్రంథాల్లో చూస్తాము. ఆది కాండం మనం చదువుతూ ఉన్నప్పుడు 1వ అధ్యాయంలోనే మనం చూస్తాము. ఆదాము అవ్వలు ఇద్దరు కూడా పాపం చేసినప్పుడు
పాపం చేశారు, దేవుడు చెప్పినటువంటి పండును మీరు తినొద్దు అని అంటే వాళ్ళు ఏం చేశారు, ఇద్దరు వెళ్ళి తిన్నారు. తిన్న తర్వాత ఏమైపోయింది, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణ వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని వాళ్ళు కోల్పోయారు. ఇక వాళ్ళ పాపాన్ని, వాళ్ళ యొక్క నగ్నాన్ని కవర్ చేసుకోవడానికి ఇటు పరిగెడుతున్నారు, అటు పరిగెడుతున్నారు. వారి యొక్క పాపములను కవర్ చేసుకోవడానికి ఎటో చెయ్యని ప్రయత్నాలు అంటూ లేవు. ఆ చెట్టు దగ్గరికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు. కానీ వాళ్ళు కవర్ చేసుకోగలుగుతున్నారా? లేదు. చివరికి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళారు, కొన్ని ఆకులు తీసుకున్నారు, వాళ్ళు కవర్ చేసుకుందామని ప్రయత్నం చేస్తారు. మా పాపులు, మా యొక్క తప్పులు కప్పుకపోతాయి అంటే కనబడుకుంటూ ఉంటాయని చెప్పేసి అక్కడ ఇక్కడ ఒకటి కొన్ని ఆకులన్నీ కూడా కవర్ చేసుకున్నారు. కానీ అది సాధ్యమైందా? కాలేదు. కొంత సమయం అయింది. కొంత సమయం వరకు మాత్రమే వారి యొక్క పాపాన్ని, తప్పును కప్పుకోగలిగారు. కానీ కొంత సమయం అయింది, ఎండ వచ్చేసింది. ఎండ వచ్చిన తర్వాత ఆకులన్నీ కూడా ఎండిపోయినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ప్రియమైన వాళ్ళారా, మనం అక్కడ చూస్తున్నటువంటి ఒక అమూల్యమైనటువంటి మాట ఏంటి, విషయం ఏంటి అని అంటే, దేవుడే స్వయంగా వారికి ఒక వస్త్రాన్ని తయారు చేసి ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవ్వడం అనేది ఆది కాండంలో నుంచే ప్రారంభమైంది. మన దేవుడు ఎవరు అనంటే ఆయన ఇచ్చేటువంటి ఒక దేవుడు, ఆయన ఇచ్చువాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆనాడు వారి యొక్క తప్పులను కప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ వాళ్ళతో కాలేకపోయింది, వాళ్ళ చేత కాలేదు. ప్రయత్నాలు చేశారు కానీ చేత కాలేదు. కానీ దేవుడే స్వయంగా వారికి ఆ యొక్క వస్త్రాన్ని ఇచ్చి ఉండడం మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజులలో చాలామంది చేస్తున్నారు ఏంటి, ప్రయత్నాలు చేస్తున్నారు వారి యొక్క పాపములు పోగొట్టుకోవడానికి. ప్రియమైన వాళ్ళరా, మానవ ప్రయత్నాలతో అది సాధ్యం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పాపములు నీవు పోగొట్టుకోలేవు. నీ ప్రయత్నాల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ పనుల ద్వారా, నీ మంచి పనుల ద్వారా కావచ్చు, దేంతోనూ కూడా నీ యొక్క తప్పుదలను, పాపములను, నువ్వు చేసిన పొరపాట్లను నీవు కప్పిపుచ్చుకోలేవు. ఎట్లా మన పాపములు పోవాలంటే ఎట్లా మరి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కేవలం దేవుని నుంచి మాత్రమే వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ద్వారా మాత్రమే, యేసయ్య రక్తం ద్వారా మాత్రమే మన యొక్క పాపముల నుంచి మనకు విడుదల ఉంటుంది. యేసు యొక్క రక్తము మన యొక్క ప్రతి పాపమును కడుగుతున్నట. హల్లెలూయా. మన ప్రయత్నాల ద్వారా కాదు. మన ఒంటి మీద ఉన్న మురికి పోవాలంటే సబ్బు కావాలి, బట్టలకున్న మురికి పోవాలంటే ఇంకోటి సరుపు కావాలి, బోళ్ళకున్నది పోవాలంటే ఏదో కావాలి. కానీ మనకున్నది పోవాలి అని అంటే అది కేవలం యేసయ్య రక్తం మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదమ్మ వాళ్ళు ప్రయత్నం చేశారు, విఫలమైపోయారు. కానీ ఎట్లా వాళ్ళు పొందుకోగలిగారు? దేవుడు వారికి ఒక బహుమానంగా వారికి ఏమిచ్చాడు? రక్షణ వస్త్రాన్ని దేవుడు వారికి తానే స్వయంగా తయారు చేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ లోకానికి కూడా రక్షణ ఏ విధంగా వస్తుంది? పొత్తి గుడ్డలతో చుట్టబడినటువంటి ఒక విధంగా ఈ లోకానికి ప్రభువును యేసు క్రీస్తును తండ్రి మనకు బహుమానంగా ఇచ్చి ఉన్నాడు. ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? మనమంటే యేసయ్యకి ఎంతో ఇష్టం, మన తండ్రికి ఎంతో ఇష్టం. హల్లెలూయా. అందుకోసమే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చాలా చక్కటి మాట ఉంటుంది. ఏముంటుంది? ఏంటి? అందరికీ నోటెడ్ ఉండాలి ఈ మాట. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని, సర్వలోకాన్ని అంతా కూడా ప్రభువు ప్రేమించి ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనం ఒక కన్క్లూషన్కి వచ్చేస్తాం, ఈ లోకంలో నన్ను ప్రేమించే వారు ఎవరు లేరు. నా తల్లి నన్ను ప్రేమించలేదు, నా తల్లి నన్ను విడిచేసి వెళ్ళిపోయింది, నన్ను ప్రేమించేవారు ఇంకెవరున్నారు? తండ్రి కూడా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడు, తోడబుట్టిన వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు, నన్ను ప్రేమించలేకపోతున్నారు. ప్రియమైన వాళ్ళరా కావచ్చు, అవన్నీ కూడా సత్యం కాదు. ఇంకొకటి ఏంటంటే, నన్ను ప్రేమించేవారు ఎవ్వరు లేరు అన్నది అది మాత్రము వాస్తవం కాదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది అంటే నిన్ను ప్రేమించేవారు ఒకరు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గడియపండి, హల్లెలూయా. ఎవరు? మన దేవుడు. అందుకోసమే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉన్న దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన ఏం చేశాడు? అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవం పొందడానికి ఆయనను అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
తండ్రి మనల్ని కూడా చాలా ఎక్కువగా ప్రేమించి ఉన్నాడు కాబట్టి మన అందరి కోసం బహుమానాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బహుమానంగా ఎవరిని ఇచ్చి ఉన్నాడు? క్రీస్తును మనకి ఇచ్చి ఉన్నాడు. మనందరం కూడా పొందుకున్నటువంటి ఆ క్రీస్తును మనం ఎంత ధన్యులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ క్రీస్తును మనందరం కూడా కలిగి ఉన్నాం. ఆ యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ సంతోషమే. దేవునికి స్తోత్రం. నిజంగా ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు మరొకసారి నువ్వు నిజంగా యేసయ్య నీ దగ్గర ఉన్నాడా? యేసయ్య నీ ఇంట్లో ఉన్నాడా? నీ యొక్క హృదయంలో ఉన్నాడా? యేసయ్య ఎక్కడ ఆహ్వానించబడితే అక్కడ సంతోషమే. ఒకవేళ లేకపోతే గనుక నీ సమస్యల మధ్యలోకి యేసయ్యను ఆహ్వానించు. నేను ఎంతగానో ప్రేమిస్తున్న యేసయ్యను నీ సమస్యల మధ్యలో యేసయ్యను ఆహ్వానించు. నీ కష్టాల మధ్యలో, నీ బాధల మధ్యలో యేసయ్యను నీ హృదయంలో ఆహ్వానించు. తప్పకుండా నీ సమస్యల నుంచి విడుదల నువ్వు పొందుకోగలుగుతావు. ఆనాడు కానా విందులోకి యేసు ప్రభువును ఆహ్వానించారు. అవునా? యేసు ప్రభువును తన శిష్యులను కానా విందులోకి ఆహ్వానించారు. ప్రియమైన వారలారా, అక్కడ మీ అందరికీ తెలిసినటువంటి విషయాలే మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నా. మరొకసారి మిమ్మల్ని అందరినీ గుర్తు చేస్తున్నా. ఈ క్రిస్మస్ సందర్భంలో మరొకసారి మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. ప్రభువు గుర్తు చేస్తున్నారు అనుకోండి. ఆ కానా విందులో యేసు ప్రభువును తన శిష్యులను ఆహ్వానించి ఉన్నారు. తద్వారా ఏం జరిగింది అనంటే సమస్యల్లో ఉన్నప్పుడు దేవుడు వారి జీవితంలో కార్యం చేసి ఉన్నాడు. హల్లెలూయా. సమస్య వచ్చింది, కొరత ఏర్పడ్డది, కష్టం వచ్చింది, కన్నీళ్ళు గారుస్తున్నారు, సమస్యల కోసం అటు ఇటు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు తల్లి ఉన్నది. నానా ఇక్కడ కష్టం ఉన్నది అనగానే యేసు ప్రభు అక్కడ వెయిట్ చేయలేడు. ఆ సమస్యల మధ్యలోకి వచ్చాడు. హల్లెలూయా. నువ్వు బాధలో ఉన్నావు అనంటే యేసు ప్రభు ఒక్క క్షణం కూడా ఆలోచన చేయడు. ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు నీ సమస్యలను సాల్వ్ చేయడానికి, నిన్ను విడుదల కలగజేయడానికి, నీ పైన అలల రూపంలో నీ పైన పొరులు పారుతున్న నిన్ను ముంచేయడానికి ప్రయత్నం చేస్తున్న ఆ సమస్యల మధ్యలో కూడా యేసు ప్రభువు మధ్యలోకి వస్తే కనుక వాటన్నిటి నుంచి నీవు విడుదల పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కానా ఇంటిలోకి ఆ పెండ్లి ఇంటిలోకి యేసు ప్రభు ఆహ్వానించినప్పుడు అక్కడ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి విడుదల పొందుకోగలిగారు. ప్రియమైన వారలారా, మీరు ఏ సమస్యలో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో నాకు తెలియదు. క్రిస్మస్ ముఖ్యంగా దేవుడు మనందరితో మనల్ని ఈ విధంగా బలపరుస్తూ ఉన్నాడు. నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరు అని అనుకుంటున్నావా? అది అసత్యం, అది వాస్తవం కాదు. నిన్ను ప్రేమించేవారు ఒకరున్నారు. మన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మనలందరినీ కూడా ప్రేమించి ఆయన సైలెంట్గా ఉండలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఒక వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను, ఈయనను ప్రేమిస్తున్నాను అని అంటే అది సరిపోదు. అది మాటల్లో కాదు. నిజంగా ప్రేమిస్తున్నాను ఎట్లా తెలుస్తుంది అని అంటే ఈయనను ప్రేమిస్తున్నాను, ఈయన కష్టంలో ఉన్నప్పుడు ఈయనకి ఏదైనా నేను చేయగలుగుతున్నానా లేదా? జస్ట్ ఈయన బాధలో ఉన్నాడు, ఈయన వస్త్రాలు లేకుండా ఉన్నాడు, ఎగ్జాంపుల్గా చెప్తూ ఉన్నా. నాకు చాలా వస్త్రాలు నేను వేసుకొని ఉన్నా, నిన్ను ప్రేమిస్తున్నా అంటే కుదురుతుందా? లేదు. నేను ఏం చేయాలా? ఈయనకి ఏమైనా లేకపోతే నేను ఏం తీసుకుపోయి నేను ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు కూడా మన తండ్రి కూడా నేను ప్రేమిస్తున్నాను జస్ట్ మాటలతోని కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గడిపండి, హల్లెలూయా. జస్ట్ మాటలతోని అంతటితోనే ఆగిపోలేడు. దేవుడు ఏం చేశాడు? మనందరి కోసము తన ప్రియ కుమారుణ్ణి యేసు ప్రభువును మనందరికీ కూడా ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన తండ్రి ప్రేమ కేవలము మాటల్లో కాదు, ఆయన క్రియల్లో కూడా ఉన్నది. మనందరినీ కూడా ఆ కష్టాల నుంచి నశించిపోతున్నటువంటి మనము, త్రోవ తప్పిపోతున్నటువంటి మనలందరినీ కూడా సరి అయినటువంటి మార్గంలో నడిపించడానికి యేసు ప్రభువును తన కుమారుని యేసు ప్రభువుని ఈ లోకానికి మన కోసం పంపించున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ దినమున ప్రియమైన వారలారా, నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరని నువ్వు బాధపడకూడదు. మనల్ని ప్రేమించేవారు ఒకరున్నారు. ఆయన ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకొని ముద్దాడేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకోసం ఒక పాట రాశారు కదా, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా
ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును. చపలూడదు. తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, యేసయ్యా నిన్ను చెక్కియున్నాను. దిగులు పడకు భయపడకు నిన్ను విమోచించెదా, నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. స్తోత్రం. హల్లెలూయా. మన యేసయ్య మనము వృద్ధులమైపోయినా మనం ముదిమి వచ్చు వరకు కూడా ఆయన మన వెంబడి ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముదిమి వచ్చిన ముసలి వాళ్ళు అయిపోతే మన పిల్లలు కూడా ఏం చేస్తారు, కొంచెం చీదరించుకుంటారు కావచ్చు, కానీ మన తండ్రి మనల్ని చీదరించుకునే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని పట్టుకునే దేవుడు, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక క్రిస్మస్గా దేవుడు మనలందరికీ కూడా ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడినటువంటి ఒక వ్యక్తిలాగా యేసు ప్రభును మనకు బహుమానంగా మన తండ్రి మనకు ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం గమనించినట్లయితే కాపరుల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. కాపరులు మనందరికీ తెలుసు. ఆ బైబిల్ కాలంలో ఆ టైంలో చూసినట్లయితే ఒక చిన్న గొర్రెపిల్ల కావచ్చు, గొర్రెపిల్ల పుట్టినప్పుడు కాపరులు ఏం చేసేవారు అని అంటే ఆ యొక్క పుట్టినటువంటి ఒక గొర్రెపిల్లను కూడా ఒక మంచి వస్త్రములతో, మెత్తటి వస్త్రములతో చుట్టేవారు. చిన్నవాళ్ళు పిల్లలు పుట్టినప్పుడు కూడా మీరందరూ కూడా చూసే ఉంటారు, తల్లులు ఎక్కువ మంది ఉన్నారు. పిల్లలు పుట్టినప్పుడు మనలందరినీ కూడా పిల్లలందరినీ కూడా ఎట్లా చుట్టారు, ఎట్లా చుట్టి ఉంటారు మిమ్మల్ని? ఏదో అమ్మమ్మ వాడేసిన, నానమ్మ వాడేసిన పాత ఆ చీరలలో అందరినీ చుట్టే ఉంటారు. అందరు కూడా దాని గుండానే వచ్చారు. హల్లెలూయా. ఎందుకోసం అనంటే సురక్షితంగా చక్కగా ఉండడానికి కోసం. ఆ రోజుల్లో గొర్రె పిల్లలను కూడా ఏం చేసేవాళ్ళంటే కాపరులు ఒక మంచి ఒక వస్త్రాలతో చుట్టేవాళ్ళు. ఇంకా కొన్ని గొర్రెలకు దెబ్బలు తగలకుండా, గాయపడకుండా, ఇంకా ఇంకొక విషయంలో జాగ్రత్తగా కాపాడేవారు. ఇంకొక కోణంలో మనం చూస్తే ఉంటే కనుక గొర్రెల కాపరులు వాటిని బలిగా అర్పించడానికి కూడా వాళ్ళు వాటిని జాగ్రత్తగా ఉంచేటువంటి వారు. బలిగా దేవునికి అర్పించే ముందు దాన్ని కూడా చాలా జాగ్రత్తగా, దీనికి ఎలాంటి గాయము లేని దాన్ని, మచ్చలేని దాన్ని, అంటే కలంకం లేని దాన్ని ఏం చేసేవారు, చాలా చక్కగా చుట్టేటువంటి వారు. ప్రభుకు అర్పించేదాన్ని చక్కగా చుట్టేవారు. నిజంగా మన కోసం కూడా యేసయ్య అదే విధంగా చుట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరి కోసమే, మన యొక్క పాపముల నుంచి విడుదల పొందుకోవడానికి కోసమే. ఎందుకంటే యేసయ్య తప్ప మరొకరు మనకు లేరు. మనల్ని ఈ పాపముల నుంచి, పాపపు లోకంలో నుంచి, మనకున్నటువంటి ఈ యొక్క పాపపు బంధకాల నుంచి విడుదల కలిగజేయడానికి మరొకరు లేరు. ఆయన తను తాను ఎక్కడ చుట్టబడ్డాడు అనంటే ఆయన ఈ మాట చదివి మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదివితే మనకి మాట మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 40వ వచనం. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకుని వచ్చి, యేసు ప్రభు యొక్క దేహమును ఎత్తుకుని వచ్చారు. యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. అదేవిధంగా 20వ అధ్యాయం 7వ వచనంలో కూడా నారబట్టలు పడియుండటియు, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. చాలు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసు ప్రభు కూడా ఆయన కూడా చుట్టబడ్డాడు. ఎట్లా?
తను తను బలిగా అర్పించుకోవడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది కూడా సూచనగా మనకు కనబడుతుంది. ఎందుకు అనంటే మన యొక్క పాపముల నుంచి మనము ఏ విధంగా విడుదల పొందుకోగలుగుతాం? కేవలం మన యొక్క పనుల వలన మాత్రం కాదు, మన క్రియల వలన కాదు, మనం చేసేటువంటి మంచి కార్యముల వలన కాదు, లేదా ఇంకా పుణ్య కార్యముల వల్ల కాదు, కానీ కేవలము యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మనకు రక్షణ అనేది ఉన్నది అని, ఆయన బలిగా అర్పించుకోవడం ద్వారా మాత్రమే మనము ఆ రక్షణ పొందుకోగలుగుతామని ఆయన కూడా బలిగా తన్ను తాను అర్పించుకోవడం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, క్రిస్మస్ అనగానే మనకు ప్రభు ఏంటి ఇందులో నుంచి నేర్చుకుంటున్నటువంటి మరొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఇచ్చుటనని మనం నేర్చుకున్న యేసు ప్రభును ఇక మనకు ఇవ్వడం జరిగింది. క్రిస్మస్లో యేసు ప్రభువును మనకు ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ దినమున ఆయనను అనుసరిస్తున్నటువంటి మనం కూడా ఇచ్చేటువంటి వారంగానే ఉండాలి. మనం కూడా క్రీస్తును పంచేటువంటి వారంగానే మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా ఇతరులకు మనం క్రీస్తును పంచేటువంటి వారంగా, ఎందుకంటే నువ్వు పొందుకున్న రక్షణ నీతో మట్టుకు మాత్రమే ఉంటే అది సరిపోదు. నువ్వేం చేయాలి? అది ఆ క్రీస్తును ఇతరులకు కూడా నువ్వు పరిచయం చేసే వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంటి వారికి నువ్వు పరిచయం చేయి, నీ స్నేహితులకు నువ్వు పరిచయం చేయి. దేవునికి మహిమ. హల్లెలూయా. అది నీ మట్టుకు మాత్రమే కాదు. యేసు ప్రభు వచ్చింది కేవలం నీ కోసమే కాదు, నీటి వారం కోసం మాత్రం కాదు, ఈ సర్వలోకం కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ దినాల్లో నువ్వు ఎందుకంటే మనం ప్రభువును వెంబడిస్తున్నాం. ప్రభు ఎట్టివారం మనం అట్టివారమే. ప్రభు ఇచ్చేవాడైతే మనం కేవలం తీసుకునే వారం మాత్రమే కాదు, మనం కూడా ఇచ్చేవారంగా ఉండాలి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏమి ఇస్తారు? ధనము కాదు ఇప్పుడు అడిగేది ప్రభు. మనం ఏమి ఇవ్వాలి? దేవుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క ప్రభువును మనం పరిచయం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువును ఇతరులకు మనం పరిచయం చేయాలి. నీ పిల్లలకు పరిచయం చేయి, నీ పిల్లలకు పరిచయం చేయండి ప్రభువును, క్రీస్తును. నీ ఇంట్లో ఉన్న వారికి పరిచయం చేయండి, మీ సహోదరులకు పరిచయం చేయండి, ప్రతి ఒక్కరికి మీరు పరిచయం చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ పరిచయం చేయకపోతే పరిచయం చేసే వారికి మీరు సహకరించండి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి క్రీస్తు మనందరి కోసము ఆయన ఒక విలువైన వ్యక్తిగా పొత్తిగుట్టలతో చుట్టబడి మన కోసం వచ్చినాడు. అదేవిధంగా అంత మాత్రమే కాదు, తను బలిగా అర్పించుకోవడానికి కూడా దీన్ని మనం అర్థం చేసుకోగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ క్రిస్మస్లో నెలలో వస్తున్నటువంటి మంచి సందేశం ఏంటి అని అంటే, ఇక్కడ ఆ మాట చదివి మనము ఈ మాటలను ముగించుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదివితే 10 నుంచి చదువు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. అదేవిధంగా చివరి మాట 13వ వచనం నుంచి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా ప్రియమైన వాళ్ళ ఆయనకిష్టులైన ప్రతి ఒక్కరికి కూడా భూమి మీద సమాధానం. ఆయనకిష్టులు ఎవరు ఆయనకిష్టులు? మనందరం ఆయనకిష్టులమే. దేవునికి మహిమ. హల్లెలూయా. మీ జీవితంలో సమాధానం ఉండాలి అనంటే, సమాధానం కావాలి అనంటే, మీ ఇంటిలోకి ఈ దినమున మరొకసారి యేసయ్యని మీ హృదయంలోకి, మీ ఇంటిలోకి ఆహ్వానించేవారుగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధానం కావాలి అనంటే మీ ఇంటిలో యేసు ప్రభువును ఆహ్వానించేవారుగా మీరు ఉండాలి. మీ ఇంటిలో, మీ గృహంలో, మీ వ్యక్తిగత జీవితంలో, సంఘంలోకి కూడా ఆహ్వానించండి. దేవుడు గొప్ప కార్యములు దేవుని ద్వారా మన అంతరం కూడా మనం చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటు మాటలు బట్టి దేవుడు మన అందరినీ కూడా దీవించును గాక. గట్టిగా చెప్పలు కొడదాం, గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. స్వరమెత్తి చెబుతాం అందరం, హల్లెలూయా. చక్కని సందేశాన్ని వినిపించిన దేవుని దాసులకు ప్రత్యేకంగా 2 వందనాలు తెలియజేస్తూ వస్తున్నాను. ఈ సమయం ముందు 2 ప్రార్థనలు చేసి ఇక కూడికను మనం ముగించుకుందాం. మొదటి ప్రార్థన సహోదరుడు ప్రశాంత్ ముందుకు వచ్చి ప్రార్థన చేస్తాడు. రెండవదిగా సిస్టర్ మేరీ వారు కూడా ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత ఈ కూడికను మనం ముగించుకుందాం. రైట్, అందరు కూడా కళ్ళు మూసుకుందాం దయచేసి.
అందరు కూడా కళ్ళు మూసుకుందాం. స్తోత్రం 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 దేవానికే వందనాలు. దయగల దేవా, ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన నీ బంగారు పాదాలకు వందనాలు. స్తోత్రం నాయన తండ్రి. రాత్రికాల సమయం మందు ప్రభా ఈ చోట ఉండి ప్రభా ఈ స్థలములో నిన్ను ఆరాధించే భాగ్యము కృపను మా అందరికి ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా తండ్రి. ఈ స్థలములో నీ మహిమ నీ ప్రభావము ప్రభా తండ్రి మా తోడే ఉంచినందుకు నీకు వందనాలు. స్తోత్రం నాయన తండ్రి. ఇప్పటి వరకు తండ్రి పాటల్లో మీరు తోడే ఉన్నారు తండ్రి. నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చి ఉన్నారు దేవా, నీకే వందనాలు. వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. అవును ప్రభా తండ్రి, పొత్త గుడ్డలతో చుట్టబడి ప్రభా మా కొరకు ప్రభా ఈ భూమిపై తండ్రి అవతరించినందుకు నీకు వందనాలు. పాపం భారం అంతయు ప్రభా మోసుకొని పోవుటకు ప్రభా మీరు మా కొరకు మరణించినందుకు నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు ప్రభా నీకు వందనాలు తండ్రి. మా కొరకు ప్రభా తండ్రి మరణమును గెలిచి లేచిన దేవా నీకే వందనాలు. స్తోత్రం నాయన తండ్రి. రాత్రి కాల సమయం మందు వాక్యం చెప్పబడిన వాక్యాన్ని చేయండి ప్రభా. వాక్యాన్ని ప్రభా సాతానుడు ఎత్తుకోపోకుండా నాయన వాక్యాన్ని ప్రభా మా హృదయంలో ప్రభా తండ్రి నాటిపరుచుకునే భాగ్యము దయచేయండి. చిన్న బిడ్డల్ని, వృద్ధుల్ని, యవనస్తుల్ని బలపరచండి. ఇక్కడున్న ప్రతి బిడ్డని ప్రభా పేరు వస్తున్న దీవించి ఆశ్రయించి మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. కళ్ళు మూసుకుందాం. అదే రీతిగా సిస్టర్ మేరీ గారు కూడా ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత ఇక కూడికను మనం ముగించుకుందాం. మిగతా వారందరూ కూడా ప్రార్థనలు మనం ఏకీభవిద్దాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రమయ్యా, హల్లెలూయా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము తండ్రి. మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు ప్రభా నాయన. యేసయ్యా, మాలో ఏ మంచి లేదు ప్రభా నా తండ్రి. నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా ఈ దినము వరకు ప్రభా నీ రెక్కల నీడ మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రములు ప్రభా. అవును యేసయ్యా, ఈ దినమున ప్రభా నా తండ్రి నాయన, అవును ప్రభా నాయన, మిమ్మల్ని స్తుతించడానికి ప్రభా, మిమ్మల్ని ఘనపరచడానికి ప్రభా మీరు మా జీవితాల్లో ఇచ్చిన ఇట్టి మంచి కృపను బట్టి, ఇటు మంచి అవకాశమును బట్టి మీకు వందనములు స్తోత్రం ప్రభా నాయన. ఉదయం ఆరాధనలో ప్రభా నాయన మీరు మహిమ పొందినారు ప్రభా, మీకు వందనములు తండ్రి. ఇటు సాయంకాల సమయంలో ప్రభా నా తండ్రి నాయన, అయ్యా నా తండ్రి క్రిస్మస్ ప్రభా సందర్భంగా ప్రభా నా తండ్రి నాయన, అవును ప్రభా మీ యొక్క జన్మదినమును ప్రభా నాయన మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటకు ప్రభా నాయన మీరు మాకు ఇచ్చిన ఇట్టి అవకాశం బట్టి మీకు స్తోత్రములు ప్రభా నా తండ్రి. ఈ యొక్క ఆరాధన అంతయు ప్రభా నా తండ్రి నాయన యేసయ్యా ఆరంభం మొదలుకొని ప్రభా నా తండ్రి మీరు మా మధ్యలో ఉండి నాయన మీరు మహిమ పొందినారని నమ్ముచున్నాము తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభా. ఈ సమయంలో తండ్రి నాయన మీ దాసుని ప్రభా మీరు బలపరిచి ప్రభా నాయన మా మధ్యలో ప్రభా మీరు నిలవబెట్టుకొని తండ్రి నాయన యేసయ్యా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు ప్రభా, మీకు వందనములు ప్రభా. అయ్యా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించినారని ప్రభా మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా, మీకు వందనములు. మాకు గుర్తు చేసినారు యేసయ్యా, మీకు స్తోత్రములు ప్రభా నాయన. అయ్యా మీరు ప్రేమించడమే కాకుండా ప్రభా నా తండ్రి నాయన మీరు మా కొరకు ప్రాణాన్ని ప్రభా మీరు అప్పగించినారని ప్రభా మీరు మాకు గుర్తు చేసినారు ప్రభా, మీకు వందనములు స్తోత్రములు ప్రభా. మీరు మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ప్రభా, నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ఒక బహుమానంగా ప్రభా నీ లోకానికి దిగి వచ్చిన దేవుడు ప్రభా, మీ యొక్క మహిమను వదులుకొని ప్రభా నా తండ్రి మాకు మహిమనిచ్చుటకు ప్రభా నా తండ్రి నాయన యేసయ్యా మమ్మల్ని ప్రేమించి ప్రభా మా హృదయాల్లో మా జీవితాల్లో సంతోషములు సమాధానం ప్రభా మాకు అనుగ్రహించుటకు ప్రభా నా తండ్రి నాయన మా కొరకు దిగి వచ్చిన దేవుడు ప్రభా నా తండ్రి. అట్టి ప్రభా దేవుణ్ణి ప్రభా మేము కలిగిన వారంగా తండ్రి నాయన మేము మౌనంగా ఉండకుండా తండ్రి నాయన మీ యొక్క వాక్యమును ప్రభా మేము విన్నట్టుగా ప్రభా నా తండ్రి విడిచిపెట్టకుండా తండ్రి నాయన ఈ సాయంకాలం విన్న ఈ వర్తమానమును ప్రభా మేము అనేకులకు తండ్రి నాయన చేరవేసే వారిగా మేము ఉండుటకు మీ సహాయము దయచేయండి ప్రభా, మీకు వందనములు తండ్రి. అవును ప్రభా మీరు సంతోషమై ఉన్నారు ప్రభా, అయ్యా మీరు సమాధానమై ఉన్నారు ప్రభా నా తండ్రి నాయన. మిమ్మల్ని అంగీకరిస్తే మా జీవితంలో ఎన్నో మేళ్లు ప్రభా, అట్టి సంతోషం అట్టి సమాధానం ప్రభా నాయన కలిగి లేని ప్రభా అనేకులు ప్రభా మా చుట్టూ ఉన్నారు యేసయ్యా, మీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నాయన మీ యొక్క చేతి పనులుగా ప్రభా మీ యొక్క సాధనములుగా మేము వాడబడటకు మీ సహాయము దయచేయండి ప్రభా. అవును యేసయ్యా తండ్రి నాయన మిమ్మల్ని ప్రభా జ్ఞాపకం చేసుకుని ప్రభా మిమ్మల్ని మరచి తండ్రి మేము తండ్రి అనేక ఆరంభరాలు ప్రభా నా తండ్రి ఎన్నో ప్రభా ఈ సెలబ్రేషన్స్ కాదు ప్రభా నా తండ్రి నాయన మేము మిమ్మల్ని ప్రభు ప్రకటించే వారుగా మమ్మల్ని తండ్రి బలపరచము తండ్రి నాయన. అటు జ్ఞానం మాకు దయచేయండి ప్రభా నాయన, మిమ్మల్ని ఎలిగిన వారిగా మమ్మల్ని నడిపించుము, మీ సహాయము దయచేయండి ప్రభా. ఇటు ప్రభా విన్న వర్తమానమును ప్రభా నా తండ్రి మా హృదయాలు ఎంత మాత్రము నా తండ్రి వ్యర్థం కాకుండా ప్రభా నా తండ్రి నాయన అవును ప్రభా వర్తమానమును ప్రభా మేము అనుసరించే వారుగా ప్రభా మీ కృప చూపించుమని ప్రభా ఇంతవరకు తోడుగా ఉండి నడిపించిన దేవా ముందున్న సమయమును సమస్తమును మీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పజెప్తూ యేసయ్యా అతి శ్రేష్టమైన నామం పెట్టడానికి ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదాన్ని మనం తీసుకుందాం.
మన పరమ తండ్రి యొక్కయు కుమారుని యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును సదాకాలం దేవుడు మనకు తోడై నీడై ఉండునుగాక. చెబుతామందరం ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, ప్రభు యేసు నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. బోలో యేసు మసీకి, రాజుల రాజుకి, రానై ఉన్న యేసేకి, చివరిగా హల్లెలూయా. రైట్. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశ్రయించునుగాక. రేపటి దినం కూడా ఇదే రీతిగా కూడిక అనేది ప్రారంభమవుతుంది. కరెక్ట్.